హాయ్ ఎవ్రీబడి. ఒక ఒక ఇండివిజువల్ లేదా ఒక పర్సన్ ఎవడైనా సోషల్ మీడియాని బేస్ చేసుకొని రూ. 10 సంపాదించుకోవాలి అని అనుకునేవాడు ఏయో పనికిమాలిన థంబ్‌నెయిల్స్ పెట్టి వాళ్ళని ఎవరినైతే ట్రోల్ చేస్తున్నామో, ఎవరి మీదైతే వీడియోస్ చేస్తున్నామో వాళ్ళ వాళ్ళ డిగ్నిటీకి వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్‌ని కించపరిచే విధంగా ఉందా లేదా అనేది వాడు ఆలోచించడు. బట్ ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉన్న వ్యక్తి అఫ్కోర్స్ అంతకుముందు అపోజిషన్ వాళ్ళు ఆమె క్యారెక్టర్ని డిగ్రేడ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసినప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సవాలక్ష చేస్తారు. దానికి సరైన థింగ్ ఏముందో దాన్ని సరైన డెసిషన్ తీసుకొని దానికి ఎగ్నెస్ట్గా పోరాడాలి తప్ప ఆ పర్సన్ని డిగ్రేడ్ చేస్తున్నా నేను చెయ్యాలి, తను ఆల్రెడీ ఇట్లా ట్రోల్స్ పెట్టిస్తున్నాడు అన్న దాంతో ఒక ఫ్యామిలీని ఒక లేడీని తీసుకొచ్చి దీనిలోకి అది వెనక ఏముందో ఏం లేదో అది ఇక్కడ సంబంధం లేదు. కానీ ఒక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి సంయమనం పాటించాలి. అఫ్కోర్స్ ఫైనల్గా సారీ చెప్పడం జరిగింది. దిట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. కానీ ఒక రాజ్యాన్ని నడిపే వ్యక్తి లేదా ఆ రాజ్యంలో అమాత్యులుగా ఉన్న వ్యక్తులు, మంత్రులుగా ఉన్న వ్యక్తులు చాలా బాధ్యతగా వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటివి పునరావృతం కావు అని తెలంగాణ సమాజం ఎక్స్పెక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.